హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మారడాన్ ముచ్చట్లు. ఈరోజు మాకు మంచి హెల్దీ దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఓట్స్తో దోశ అనమాట. చాలా చాలా హెల్దీ, చాలా ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడు ఓట్స్తో మనం కిచిడి అలాగే ఉడకపెట్టేసి పాలు వేసి ఇలా తింటుంటూ ఉంటాం కదా డైరెక్ట్గా. అలా కాకుండా ఇలాగా ఓట్స్తో దోశ వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇలాగ మారుస్తూ ఉన్నాం అనుకోండి, తినే వాళ్ళకు కూడాను ఇంట్రెస్ట్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఇందులో వేసే ప్రతి ఐటెం కూడాను హెల్దీనే. ఇందులో వంట సోడా కానీ ఈనో ఇలాంటివి ఏమీ వాడట్లేదు, వాడకుండానే దోశ వేసుకుంటున్నాము. అలాగే దీన్ని పులియబెట్టాల్సిన పని కూడా లేదనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో వేసుకోవచ్చు. ఇలాంటి దోశని మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో 1 కప్పు నార్మల్ ఓట్స్ అండి, ఇవి నార్మల్ ఓట్స్ తీసుకోండి. ఇలాగా తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసి ఒక్క 5 నిమిషాలు నానబెడితే చాలు, త్వరగా నానిపోతాయి అన్నమాట. ఇలా నీళ్ళు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు నానబెట్టు. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఓట్స్ చాలా భయంగా నానుతాయి, చక్కగా నానిపోతాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయండి. అలాగే 2 పచ్చిమిర్చి వేయండి. అలాగే పొట్టు తీసిన అల్లాన్ని ఇంచు ముక్కను వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. వేసేసి ముందు నానబెట్టుకున్న ఓట్స్ అన్నింటినీ కూడాను వాటర్తో సహా వేసేయండి. వేసేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ రుబ్బుకోండి. చూసారా, పిండిని ఇంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పైన నొరగలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసేసి మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు వేసి తొరిపేసి అందులో వేసేయండి. ఇప్పుడు పిండిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేయండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది అనమాట. వేసేసి మొత్తం అంతా కలిపేయండి. ఇలా కలిపేసి పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ తిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేయండి. వేసేసిన తర్వాత ఈ పిండి మనకి రెడీ అయిపోయింది కదా, వెంటనే మనం దోశను వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ పెనాన్ని నీట్గా తుడిచేయండి. తుడిచేసి ముందు కలిపి పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి కలిపేసి ఒక్క గరిటెతో గరిటె పిండిని వేసేసి దోశను స్ప్రెడ్ చేయండి. ఇవి పలచగానే వస్తాయండి, లేదనుకోండి సెట్ దోశలాగా లావుగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా వచ్చేస్తాయి అనమాట. వేస్తుంటేనే చూసారా ఎయిర్ బబుల్స్ ఎలా ఏర్పడుతున్నాయో. ఇందులో వంట సోడా కానీ ఈనో కానీ ఏం వేయకపోయినా చక్కగా దోశలు వస్తాయండి. అలాగే ఈ దోశలు వేసిన తర్వాత మంటని సిమ్లోనే కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే అలాగైతేనే క్రిస్పీగా వస్తాయి. లేదు మనకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టేసి కాల్చుకుంటే మనకు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. లేదనుకోండి సెట్ దోశలాగైనా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా ఈ దోశలు చక్కగా వస్తాయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట. చూసారా, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా దోశలు ఎంత చక్కగా వస్తున్నాయి అనేది. అవునండి, నిజంగా చాలా చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఒక రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేయండి. ఈ దోశల్ని చాలా ఈజీగా చేసేయచ్చు. మనం ఇందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసాం కదండి, చట్నీతో పని లేదనమాట. చట్నీ లేకుండానే ఇలాగే తినేయొచ్చండి, అంత టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇలాంటి దోశల్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.